దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు మీ మధ్య పంచుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31 వచనం చదువుకుందాం. నీ దేవుడిని యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడి కనాను దేశ ప్రయాణానికి సిద్ధపడుతున్నప్పుడు ఈ అరణ్య యాత్రలో చాలాసార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అయితే దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చి, కట్టడలు ఇచ్చి, విధులు ఇచ్చి, వాళ్ళు ఎలా అనుసరించాలో, ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా వారు ప్రవర్తించాలో దేవుడు అనేకమైనటువంటి నియమ నిబంధనలను వారికి మోషే ద్వారా తెలియపరిచాడు. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు తిరుగుబాటు చేసి దేవుని కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు గురైనట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. అయినప్పటికీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీ దేవుడిని యెహోవా కనికరం గల దేవుడు గనుక నీ చేయి విడువడు. ఇది చాలా గొప్ప వాగ్దానం. మన దేవుడు కనికరం గల దేవుడు. కనికరం అనేది ఏ దానికైతే అర్హత మనం పొందుకోలేమో దాన్ని అర్హత పొందుకోవడమే కనికరం. ఆయన కనికరాన్ని మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఆయనకు ఆయాస్కరంగా జీవిస్తున్నప్పుడు, ఆయన మాటలకు విధేయత వహించకుండా, ఆయన మాటకు లోబడకుండా మనం జీవిస్తున్నప్పుడు ఇంకా మన పట్ల కనికరం చూపించి ఎప్పటికైనా లోబడతాడేమో, ఎప్పటికైనా విధేయత చూపిస్తాడేమో అని దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కనికరం గల దేవుడు. ఆయన లక్షణమే కనికరం. కాబట్టి తన విడువని కృప, ఎడబాయిన కృప, ఆయన కనికరాన్ని మన పట్ల నిత్యము చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక ఉపమానం చెప్పాడు. 2 కుమారులు ఉన్నప్పుడు ఒక కుమారుడు, చిన్న కుమారుడు ఆస్తిలో భాగం ఇమ్మని అడిగినప్పుడు తండ్రి భాగం ఇస్తాడు. దూరదర్శనానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి తన ఇష్టానుసారంగా జీవించి కరువు వచ్చినప్పుడు ఎంతో క్షేమాన్ని, ఎంతో వేదనకు, కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి గురవుతాడు. ఆ సమయంలో తండ్రి గుర్తుకొస్తాడు. నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను, కాబట్టి మరలా నేను నా తండ్రి దగ్గరికి నేను వెళ్తానని ఒక తీర్మానం చేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి దూరం నుంచి చూసి కనికరపడ్డాడంట. పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుని ప్రశస్త వస్త్రాలు వేసి ఆ గృహంలో చాలా విందు చేశాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. దేవునికి దూరం అయిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు చాలా వేదనకు గురవుతాడు. ఆయన బాధపట్టిన వారు అవుతాం. ఆయన మాట వినకుండా, ఆయనకు విధేయత చూపించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎంతో వేదనకు గురవుతాడు తండ్రి. అయితే తప్పు తెలుసుకుని మరలా పశ్చాత్తాపంతో, మారు మనసు పొందిన హృదయంతో మరలా తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన కనికరం చూపించి మన పట్ల ఆయన విడువని ఎడబాయిని కృప మన పట్ల చూపిస్తూ ఉంటాడు. అందుకోసం దేవుని వాక్యం మాట్లాడుతుంది, యెహోవా కనికరం గలవాడు గనుక నీ చేయి విడువడు. ఎంత గొప్ప వాగ్దానం. మనకు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు. ఆయన ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి మనం నడిపించే దేవుడు. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉన్నాం ఎంత మాత్రమే ఆయనకి ఇష్టం లేదు. ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు, ఇంకో మెట్టు నుంచి ఇంకో మెట్టుకు ఎదగాలని తండ్రిని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో మన స్థితి ఎలాగ ఉంది? ఆయన కనికరాన్ని
పొందుకుంటున్నామా, లేకుంటే ఆయన గాయాలు రేపి ఆయనకు ఆయాస్కరంగా జీవిస్తున్నామా? ఒకవేళ అలాంటి స్థితి మన జీవితంలో ఉన్నట్లయితే ఈ క్షణమే ఇప్పుడే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఏ విషయంలో అయితే దేవునికి ఆయాసపరుస్తున్నామో, ఏ విషయంలో అయితే దేవునికి గాయపరుస్తున్నామో, ఏ విషయంలో అయితే దేవునికి మెడవంచని స్థితి, తిరుగుబాటు చేసే స్థితి మన జీవితంలో ఉందో వాటన్నిటిని ఒప్పుకుని విడిచిపెడదాం. ఆయన కనికరాన్ని పొందుకునేటట్లుగా, ఆయన కృపను పొందుకునేటట్లుగా మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఆయన మన చేయి పట్టి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మన చెయ్యి ఆయనకి ఇద్దాం. ఆయన చేయి పట్టుకోవడానికి ఎప్పుడు ఆయన చేయి చాచుతున్నాడు, కానీ మనం చేయబడమే తరువాయి. కాబట్టి ఇగో ప్రభా, నా చేయిని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా, నన్ను నడిపించు ప్రభా అని నువ్వు ఆశపడినట్లయితే ఆయన నీ చేయి పట్టుకుని నేను నడిపించి ఉన్నతమైనటువంటి శకలంలోనికి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నిన్ను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. రమాస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, నువ్వు గొప్ప కనికరం గల దేవుడు ప్రభువా, కనుకనే మాకు చేయుబడి ఒక నడిపిస్తానని దాన్ని వాగ్దానం చేస్తావు ప్రభువా. అయితే మీ కనికరాన్ని మేము పొందుకోకుండా చాలాసార్లు మీకు ఆయాస్కరంగా జీవిస్తున్నాం ప్రభువా. మీ ఆజ్ఞలకు, మీ విధులకు, మీ కట్టడలకు మేము లోబడకుండా చాలాసార్లు మీకు ఆయాస్కరంగా జీవిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఏ విధంగా అయితే తప్పిపోయిన చిన్న కుమారుడు మరలా వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడు ప్రభువా, అలా మీ దగ్గరికి మేము వస్తున్నాం ప్రభువా. మా స్థితి అంతటి నుంచి విడిపించి మీ కనికరాన్ని మాత్రమే మేము పొందుకునేటట్లుగా మా జీవిత కాలం అంతా ప్రభువా మీ కనికరాన్ని, మీ కృపను, మీ ప్రేమను పొందుకునే అనుభవానికి మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ, తద్వారా ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవానికి నడిపించవలసిందిగా మనం చేస్తూ, మీ కృపగల హస్తానికి మాకు మేముగా అప్పగించుకుంటూ, మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క కనికరాన్ని, ఆయన కృపను పొందుకుంటూ నిత్యము ఆయన చేతి నీడలో నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.